కొంతమంది నర్సెస్ అబ్రాడ్ అలా రావాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, ప్రాసెసింగ్ ఏంటి, అలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మెయిన్గా ఎగ్జామ్ వయసు వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. చాలామందికి తెలిసింది అబ్రాడ్ రావాలంటే ఐఎల్స్ రాయాలని, ఓఈటీ రాయాలని. సో అందులో వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ టెస్ట్ ఓఈటీ గురించి నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అశోక్. Hope you all are doing good and had a great weekend. Let's start the video. OET అంటే ఏంటి? It's nothing but Occupational English Test, which is designed by Australian government, Cambridge Boxall Language Assessment. ఇది మెయిన్గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ గురించి డిజైన్ చేయబడిన టెస్ట్. ఇది ఎక్కువ మంది నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా వేరే ప్రొఫెషనల్స్, రేడియోగ్రాఫర్స్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, ఇంకా డెంటిస్ట్, ఇంకా చాలా ప్రొఫెషనల్స్ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ ఎవరైతే పనిచేస్తారో చాలామంది ఈ టెస్ట్ రాసుకొని అబ్రాడ్ వస్తున్నారు ఎక్కువగా సిన్స్ 2013 నుంచి చూసుకుంటే మీరు. సో ఈ టెస్ట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫలానా డాక్టర్ కానీ, నర్స్ కానీ, ఇంకా వేరే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలరా లేదా అనేదే ఈ టెస్ట్. సో ఇంకా ఈ టెస్ట్ గురించి మనం అసలు టెస్ట్లో ఏముంటాయి, మాడ్యూల్స్ ఏంటి, స్కోర్స్ ఏంటి, వ్యాలిడిటీ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. ఓఈటీ ఓవరాల్ ఎగ్జామ్ టైం చూసుకుంటే మీకు అరౌండ్ 3 hours ఉంటుంది ఎగ్జామ్. అండ్ ఈ 3 hours ఎగ్జామ్ టైంలో మీకు స్పీకింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఎగ్జామ్ వ్యాలిడిటీకి వచ్చేస్తే ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ 2 years ఉంటుంది. 2 years ఎలాగంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో, మీకు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో ఆ టైం నుంచి నెక్స్ట్ 2 years వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాలిడిటీ టైంలో మనం ప్రాసెసింగ్ అని చేసుకోకపోతే మళ్ళీ ఇంకోసారి రాయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ బీ మైండ్ఫుల్ అబౌట్ దట్. ఎగ్జామ్ ఫీజ్కి వస్తే ఇట్స్ అరౌండ్ $587 Australian dollars. సో ఆస్ట్రేలియన్ డాలర్ ఈరోజు రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది మీరు అరౌండ్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మీకు అరౌండ్ 32,286 సంథింగ్ అరౌండ్ అలా ఉంటుంది అన్నమాట. మీరు ఈ ట్రాన్సాక్షన్ మీరు క్రెడిట్ కార్డ్తో అయినా లేకపోతే డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసే కార్డ్తో అయినా మీరు చేసుకోవచ్చు. అండ్ అప్రూవ్డ్ కంట్రీస్ మీరు చూసుకుంటే చాలా కంట్రీస్ ఓఈటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్పెషలీ యూకే, కెనడా, యుఎస్ఏ, సింగపూర్, దుబాయ్, ఇంకా చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఈ మధ్యన ఎక్కువ స్టార్ట్ చేశారు. యుఎస్ఏ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ దట్స్ అబౌట్ ద కంట్రీస్ అండ్ ద ఫీజ్ అండ్ వ్యాలిడిటీ. ఓఈటీలో మీకు అరౌండ్ 4 modules ఉంటాయి. ఈ 4 modules ఏంటంటే లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో ఫస్ట్లీ లిసనింగ్ చూసుకుంటే మీకు ఓవరాల్ టైం వచ్చేసి మీకు 40 minutes ఉంటుంది. సో ఈ లిసనింగ్లో మీకు 3 parts అనేవి ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. సో పార్ట్ ఏలో చూసుకుంటే మీకు 24 marks అనేవి ఉంటాయి. సో ఓవరాల్ 24 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో పార్ట్ ఏ ఏంటంటే ఇది ఒక కన్సల్టేషన్ ఎక్స్ట్రాక్ట్స్. డాక్టర్కి, పేషెంట్కి మధ్యన ఉన్న కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్లో మిస్సింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మీ క్వశ్చన్ బుక్లెట్లో అవి మీరు ఆ కాన్వర్జేషన్ లిసన్ చేస్తూ కేర్ఫుల్గా వితౌట్ ఎనీ స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ, ఎగ్జాక్ట్గా ఏ వర్డ్ అయితే ఉంటారో అది మీ క్వశ్చన్ పేపర్లో రాయాలి. అండ్ పార్ట్ బిలో మీరు చూసుకుంటే మీకు అరౌండ్ 6 questions అనేవి ఉంటాయి. ఈ పార్ట్ బి ఏంటంటే అది వర్క్ ప్లేస్ ఎక్స్ట్రాక్ట్స్. సో వర్క్ ప్లేస్ ఎక్స్ట్రాక్ట్స్ ఏంటంటే నర్స్ టు నర్స్ మధ్యన కాన్వర్జేషన్ కానీ, ఆర్ డాక్టర్ టు నర్స్ మధ్యన కాన్వర్జేషన్ కానీ, ఒక బ్రీఫ్ సినారియో అనేది ఉంటుంది. ఏదైనా పేషెంట్కి కేర్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ డ్రగ్స్ ఇచ్చారు, ఏ మెడికేషన్స్ ఇచ్చారు, ఎనీ ఐ మెడికేషన్స్ ఇచ్చారు, అలా ఒక వర్క్ ప్లేస్ ఎక్స్ట్రాక్ట్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. సో మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి 3 మల్టిపుల్ చాయిస్ అన్నమాట. మీరు ఏదైతే ఏబిసి అని ఉంటుంది. సో
ఏదైతే కరెక్ట్ వస్తుందో మీరు అది షేడ్ చేయాల్సి ఉంటుంది విత్ సర్కిల్ షేడ్ అనమాట. సో నెక్స్ట్ పార్ట్ సిలో చూసుకుంటే మీకు అరౌండ్ 6 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 6 క్వశ్చన్స్ ఏంటంటే ఇది ఒక ప్రెజెంటేషన్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఎవరో ఒక స్పీకర్ ఉంటారు, అతను మెడికల్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడతారనమాట. కొంచెం క్లమ్జీగా ఉంటుంది వినడానికి. ఆల్మోస్ట్ ఇదంతా కొంచెం క్రిటికల్ లిసనింగ్లా ఉంటుంది. సో ఇందులో కొంచెం చాలా కేర్ఫుల్గా లిసన్ చేయాలి మనం. సో వాళ్ళ స్పీకర్ తాలూకా ఒపీనియన్ ఏంటి పలానా టాపిక్ మీద, సో వాళ్ళు చెప్తుంటారనమాట. సో మనకి ఇందులో కూడా మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయితే దాన్ని మనం సర్కిల్ షేడ్ చేయాలి. సో ఇలా ఉంటుంది అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. ఓవరాల్గా మీకు ఒక బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్లెట్లోనే మీరు అన్ని ఆన్సర్స్ అన్నీ ఫిలప్ చేయాలి. సో లిస్నింగ్ స్కోర్ ఎంత రావాలి అబ్రాడ్ కంట్రీస్కి రావాలంటే, మీకు 350 స్కోర్స్ వస్తే అది మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే బి గ్రేడ్ అనమాట. ఆ స్కోర్స్ గురించి నేను ఇంకొంచెం కమింగ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను స్కోర్స్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. ఏ స్కోర్స్ వస్తే ఎలా ఉంటుందో ఏంటి అనేది. సో బి గ్రేడ్ రావాలన్నమాట లిస్నింగ్కి. 350 స్కోర్ అనమాట అది. ఇంకా చూసుకుంటే ఈ లిస్నింగ్లో మీకు డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి. ఆస్ట్రేలియన్ యాక్సెంట్, యూకే యాక్సెంట్, న్యూజిలాండియన్ యాక్సెంట్, యుఎస్ యాక్సెంట్, సౌత్ ఆఫ్రికన్ యాక్సెంట్, ఇలా చాలా యాక్సెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ యాక్సెంట్స్తో మనం చాలా ఫెమిలియర్గా ఉండాలి. ఎక్కువ పోడ్కాస్ట్ కానీ, ఆస్ట్రేలియన్ న్యూస్ కానీ, బీబీసీ న్యూస్ కానీ, ఇలా ఇంకా మీకు ఏది వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఎక్కువ మీరు వింటే అది చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ మనం లిస్నింగ్ టెస్ట్లో చేయకూడదు. ఎందుకంటే వాటి వల్ల కూడా మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇట్స్ బెటర్ మీరు కరెక్ట్ స్పెల్లింగ్స్ కానీ, కరెక్ట్ మీరు అక్కడైతే ఏది విన్నారో అది ఎగ్జాక్ట్గా రాయండి. పారాఫ్రైజింగ్ కూడా ఏం చేయకూడదు. మన ఓన్ జడ్జ్మెంట్స్ కానీ, మన ఓన్ ఒపీనియన్స్ కానీ తీసుకొచ్చి మనం లిస్నింగ్ పేపర్లో రాయకూడదు, ఎస్పెషల్లీ ఇన్ పార్ట్ ఏ. సో అది మీరు కేర్ఫుల్గా ఉండాలి ఈ ఆస్పెక్ట్లో. అండ్ నెక్స్ట్ మీకు లిస్నింగ్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒక 2 minutes ఇస్తాడు. ఓవరాల్ పేపర్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్న అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీరు అక్కడ మీరు ఏదైనా ఆన్సర్ మీకు తెలియకపోతే బ్లాంక్గా వదిలేయద్దు, ఏదో ఒకటి రాసేయండి, అది బెటర్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఈ యాక్చువల్గా పార్ట్ టైం మీరు చూసుకుంటే మీకు 2 assessors అది కరెక్ట్ చేస్తారు పేపర్. సో ఆ టైంలో మీకు లక్ ఉంటే ఏదైనా జరగచ్చు. సో ఇట్స్ బెటర్ రైట్ సంథింగ్ వాట్ యూ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ డోంట్ యూజ్ షార్ట్ ఫామ్స్ యూజ్ చేయొద్దు. మీరు అక్కడ లిస్నింగ్లో మీరు బ్లడ్ ప్రెషర్ అని విన్నారనుకోండి, మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ప్లేస్లో మీరు బీపీ అని రాయడం కానీ అలాంటివి ఏం చేయొద్దు. అక్కడ ఏదైతే కరెక్ట్గా విన్నారో అది కరెక్ట్గా రాయండి, అదనమాట. అండ్ నేను కొన్ని రిసోర్సెస్ ఈ రిసోర్సెస్ మీరు ఫాలో అవుతే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నేను అది ఎక్కువ చూసేవాడిని. గ్రేస్ అనాటమీ కానీ, నెక్స్ట్ ఇన్సైడ్ హెల్త్, యూకే, ఇలా చాలా టాక్స్ ఉంటాయి అన్నమాట. సో అవి మీరు ఎక్కువ వింటే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అదనమాట లిస్నింగ్ గురించి. నెక్స్ట్ మోడల్ గురించి మనం డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ రీడింగ్లో కూడా మీకు అరౌండ్ 3 parts అనేవి ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. పార్ట్ ఏలో చూసుకుంటే మీకు 20 marks, పార్ట్ బిలో చూసుకుంటే 6 marks, పార్ట్ సిలో చూసుకుంటే 16 marks. సో పార్ట్ ఏ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏలో మీకు 20 questions ఉంటాయి. ఆ 20 questionsకి మీకు ఒక 4 texts ఇస్తాడు, హెల్త్ రిలేటెడ్ టెక్స్ట్ అనమాట. సో ఆన్సర్స్ ఎలా ఉంటాయి, మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది, వర్డ్ ఫైండర్స్ ఉంటాయి, సెంటెన్స్ కంప్లీషన్స్ ఉంటాయి అన్నమాట. సో
సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటంటే మీకు 6 సెంటెన్సెస్ ఇస్తాడు. ఆ 6 సెంటెన్సెస్ ఏ టెక్స్ట్ నుంచి వచ్చాయో మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వర్డ్ ఫైండర్ ఏంటంటే మీకు మిస్సింగ్ వర్డ్స్ ఇస్తాడు. మీరు ఆ 4 టెక్స్ట్లో మీరు ఆ వర్డ్ ఏ టెక్స్ట్లో ఉందో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా మీరు రాయాల్సి ఉంటుంది వితౌట్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఆర్ జడ్జ్మెంట్స్ ఆర్ పారాఫ్రేజింగ్. అలా ఉంటుంది అన్నమాట పార్టీ. వన్స్ పార్టీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇన్విజిలేటర్స్ వచ్చి మీకు పేపర్ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీకు పార్ట్ బి అండ్ సి బుక్లెట్ ఇస్తారు సపరేట్గా. సో మీకు ఆన్సర్స్ చెక్ చేసుకోవడానికి టైం ఉండదు. సో బెటర్ యూ మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ బి అండ్ సి కంబైన్డ్ బుక్లెట్ అనమాట నెక్స్ట్. సో పార్ట్ బిలో చూసుకుంటే మీకు 6 మార్క్స్ ఉంటాయి. ఆ 6 మార్క్స్ ఎలాగంటే మీకు ఒక 6 ఎక్స్ట్రాక్ట్స్ ఇస్తాడు. ఆ 6 ఎక్స్ట్రాక్ట్స్కి 1 క్వశ్చన్ అండ్ 3 చాయిసెస్ ఉంటాయి, ఏ, బి అండ్ సి. సో ఆ టెక్స్ట్ మీరు రీడ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అవి కూడా మీకు వర్క్ ప్లేస్ ఎక్స్ట్రాక్ట్స్ లాగే ఉంటాయి. సేమ్ లిస్నింగ్లో ఎలా ఉంటాయో సేమ్ రీడింగ్లో కూడా అలాగే ఉంటాయి. అదనమాట. తర్వాత పార్ట్ సిలో చూసుకుంటే మీకు 2 ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఆ 2 ఎక్స్ట్రాక్ట్స్కి మీకు 8 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి. అందులో ఏదైతే కరెక్ట్ ఉంటుందో అది మీరు సర్కిల్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ సి మీకు ఎలా అంటే మీకు ఒక పెద్ద హ్యూజ్ టాపిక్ ఇస్తాడు. మెడికల్ రిలేటెడ్ టాపిక్ కావచ్చు, జనరల్ ఒపీనియన్ టాపిక్స్ అన్నమాట అవి. అందులో మీరు చూసుకొని ఎక్స్పీరియన్స్ రీడింగ్ చేసుకొని మీరు ఆన్సర్స్ ఎలిమినేట్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ వెతకాలన్నమాట అది. సో మీకు లిస్నింగ్ లాగా మీకు రీడింగ్లో మీకు టైం ఉండదు ఆన్సర్స్ చెక్ చేసుకోవడానికి. మీకు ఇంకా టైం మేనేజ్మెంట్ లేకపోయి ఇంకా ఆన్సర్స్ చేయాలని క్వశ్చన్స్ ఉన్నా మీరు ఏదో ఒకటి రాయడం కానీ ఏదో ఒకటి స్క్రిబుల్ చేయడం కానీ చేయండి. ఎంటీగా పేపర్ మాత్రం ఇవ్వద్దు. అదనమాట. రీడింగ్ మీరు ఎంత ఎక్కువ చదివితే అంత మంచిదని చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ టాపిక్ అయినా అవ్వచ్చు అది. నేనైతే ఇలా ఫలానా చదవండి అని సజెస్ట్ చేయను. ఎందుకంటే చాలామందికి వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది చదవాలో. సో మనం ఎంత ఎక్కువ చదివితే అంత హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం ఫాస్ట్గా క్విక్గా రీడ్ చేసుకొని అర్థం చేసుకునే కెపాసిటీ అయితే ఖచ్చితంగా ఈ రీడింగ్ టెస్ట్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. అదనమాట. సో నెక్స్ట్ మాడ్యూల్ చూసుకుంటే రైటింగ్. సో రైటింగ్ ఓవరాల్ టైం వచ్చేసి మీకు 45 మినిట్స్ ఉంటుంది. ఈ 45 మినిట్స్లో మీకు 5 మినిట్స్ రీడింగ్ టైం ఇస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు 40 మినిట్స్ రాయాల్సి వస్తుంది లెటర్ రైటింగ్. సో రైటింగ్లో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయన్నమాట. కాకపోతే మీకు ఎగ్జామ్లో ఒకే లెటర్ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే మీకు ఐదర్ మీరు డిశ్చార్జ్ లెటర్ అయినా రాయాల్సి ఉంటుంది, రెఫరల్ లెటర్ అయినా రాయాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్ లెటర్ అయినా రాయాల్సి ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ అనమాట. మీ రైటింగ్ కమ్యూనికేషన్ ఎలా ఉండేది ఈ రైటింగ్ ద్వారా మీకు అసెస్ చేస్తారనమాట. అండ్ డిఫరెంట్ క్రైటీరియా, అదే 6 క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ గురించి నేను అంత డీటెయిల్గా వెళ్ళను. ఆ క్రైటీరియాలో మెయిన్ ఏంటంటే వాళ్ళు మీరు పర్పస్ చూస్తారు. మీ పర్పస్ ఆఫ్ ద లెటర్ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. కన్సైస్నెస్ అండ్ క్లారిటీ, జెండర్ అండ్ స్టైల్, లాంగ్వేజ్, గ్రామర్, కాంటెంట్, ఇలాగా కన్సైస్నెస్ అండ్ క్లారిటీ ఇవన్నీ చూస్తారనమాట. సో వాళ్ళు మీరు అంటే స్టెప్ బై స్టెప్ అసలు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎక్కడ ఉండాలో కరెక్ట్గా రీడర్కి కరెక్ట్గా ఐడెంటిఫై అయిందా లేదా అనేది చూస్తారు. సో మీరు పర్పస్ ఎందుకు రాస్తున్నావు లెటరు, ఎవరికి రాస్తున్నావు అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఉండాలి. అది టాప్ ఆఫ్ ద లెటర్లో. నెక్స్ట్ మీరు అసలు మెయిన్ రీజన్, అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఇలా పారాగ్రాఫ్ వైజ్ రాయాల్సి ఉంటుంది లెటర్ అనమాట. సో మీరు నెక్స్ట్ సోషల్ హిస్టరీ, పేషెంట్ సోషల్ హిస్టరీ గురించి మీరు
రాయాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ రీడర్కి తెలుసుంటే మీరు అది ఎక్స్క్లూడ్ చేయొచ్చు, అలా ఉంటుంది అనమాట. సో మీరు ఆ లెటరు మీకు ఇచ్చినప్పుడు మీరు మొత్తం రాయాల్సిన అవసరం ఉండదు ఒక్కొక్కసారి. సో అందుకనే మనం ఆ రీడింగ్ టైం చాలా యూటిలైజ్ చేసుకోవాలి. అసలు ఆ లెటర్లో పేషెంట్ ఆల్రెడీ అతను ఆపోజిట్ రైటర్కి తెలుసా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయడమే మెయిన్ పాయింట్ అది. లేకపోతే మనం అన్నెసెసరీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. సో లెటర్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసాం లేదా అనేది మెయిన్ ఆస్పెక్ట్ అవుతుంది. ఇంకా చూసుకుంటే రికమెండేషన్స్ ఉంటాయి. మీరు ఆ రీడర్ని ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రామర్ చూసుకోవాలి. గ్రామర్ ఇంగ్లీష్ అంటేనే గ్రామర్ అంటారు. సో మనం ఒక బేసిక్ గ్రామర్ తెలుసుకోవాలి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్సెస్ మీరు కొంచెం ఐడియా ఉంటే సరిపోద్ది లెటర్ రాయడానికి. అంతకుమించి మీరు ఎక్కువ గ్రామర్ యూజ్ చేయని అవసరం లేదు కూడా. సో గ్రామర్ కూడా కొంచెం చూసుకుంటే చాలా చాలా బెటర్. అండ్ గ్రేడ్ వచ్చేసరికి మీకు అరౌండ్ అది బి గ్రేడ్ అయినా లేకపోతే C+ అయినా, అంటే లాస్ట్ 2 years అవుతుంది కానీ 1 year అవుతుంది ఐడియా లేదు. స్కోర్స్ అయితే చేంజ్ చేశారు. ముందైతే బి గ్రేడ్ ఉండేది, ఇప్పుడు C+కి చేంజ్ చేశారు. అదనమాట రైటింగ్ గురించి. సో లాస్ట్ మాడ్యూల్ ఈజ్ స్పీకింగ్. సో స్పీకింగ్ మీకు అరౌండ్ 20 minutes ఉంటుంది. మీరు వన్స్ ఎప్పుడైతే లిస్నింగ్, రీడింగ్, రైటింగ్ కంప్లీట్ అవుతుందో మీకు ఒక 10 to 15 minutes బ్రేక్ వస్తుంది. దాని తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది స్పీకింగ్. సో ఈ స్పీకింగ్లో చూసుకుంటే మీకు 2 role play cards అనేవి ఉంటాయి. సో ఈచ్ రోల్ ప్లే కార్డ్కి మీకు 3 minutes ప్రిపరేషన్ ఉంటుంది. 3 minutes ప్రిపరేషన్ తర్వాత మీరు 5 minutes ఆ రోల్ ప్లే ద్వారా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ రోల్ ప్లేస్ ఏంటంటే మీరు ఐదర్ పేషెంట్స్తో కానీ ఆర్ పేషెంట్స్ రిలేటివ్స్తో కానీ మీరు ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. మీకు ఆ రోల్ ప్లే ఇస్తాడు. మీరు కరెక్ట్గా అసలు ఏం మాట్లాడాలి, అసలు ఆ పేషెంట్ కానీ ఆర్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ కానీ మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది ఆ రోల్ ప్లేలో. సో ఐదర్ మీరు మోస్ట్లీ మీకు నర్స్ రోలే ఉంటుంది. సో మీరు ఆ రోల్ ప్లే ద్వారా మీరు ఆ పేషెంట్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చాడు, అది మీరు జనరల్గా చూసుకుంటే అది క్లినిక్ సెటప్ కానీ ఐదర్ హాస్పిటల్ సెటప్ కానీ అవ్వచ్చు. సో ఆ రోల్ ప్లే కార్డు మీరు ఐడెంటిఫై చేసి ఆ 3 minutes యూటిలైజ్ చేసుకొని మీరు ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. సో మీకు ఎలా అంటే మీకు ఇంటర్లోకేటర్ అంటారు ఎగ్జామినర్ని. సో ఎగ్జామినరే పేషెంట్ లాగా యాక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళతో మీరు 5 minutes ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఈ ఇంటరాక్షన్లో మీకు అన్నీ గ్రామర్ ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ మీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ టోన్ ఎలా ఉంది, జెండర్ అండ్ స్టైల్, ఇలా చాలా అసెస్మెంట్ క్రైటీరియా ఉంది. సో ఆ అసెస్మెంట్ క్రైటీరియా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆడియోస్ కూడా వన్స్ ఎప్పుడైతే ఎగ్జామ్ టెస్ట్ అవుద్దో అది ఆస్ట్రేలియన్ అసెసర్స్ అది అసెస్ చేస్తారు. అది 2 assessors అనమాట అసెస్ చేసేది. దాని ద్వారా మీకు స్కోర్ ఇస్తారు. రిక్వైర్డ్ స్కోర్ ఏంటంటే ఐదర్ 350, అదే న్యూమరికల్గా చూసుకుంటే 350, గ్రేడ్స్ వైజ్ చూసుకుంటే బి గ్రేడ్ అన్నమాట. సో స్పీకింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడతామో అప్పుడే అది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం అందరం తెలుగు స్టేట్స్ నుంచి వచ్చాం కాబట్టి మనం చాలామంది మాట్లాడగలరు, చాలామంది మాట్లాడతారు, కానీ మనం ఎక్కువ మన సైడ్లో ఎక్కువ అంత ప్రిఫర్ చేయం ఇంగ్లీష్ మాట్లాడడం. ఆల్మోస్ట్ మన లొకాలిటీ, మన లోకల్ లాంగ్వేజ్లోనే మాట్లాడతాం. ఎవరైతే అబ్రాడ్ రావాలనుకుంటున్నారో జస్ట్ మీరు
మీ ఫ్రెండ్స్తో కానీ ఇంకా అక్కడ ఉన్న కొలీగ్స్ ఎవరైతే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో మీరు ఇంటరాక్షన్ అవుతే ఇంగ్లీష్లో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. బెటర్ లైక్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్పీకింగ్ స్కిల్స్. నాకు కూడా ఇప్పటికీ కూడా నేను మాట్లాడేది బేసిక్ ఇంగ్లీషే మాట్లాడతాను. మరీ అంత హైఫైడ్ ఇంగ్లీష్ మనకు అవసరం లేదు. జస్ట్ మనం రూట్స్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో ఏదో మన జాబ్ పర్పస్ మీదే వచ్చా అంతే తప్ప ఏదో ఇక్కడ కంప్లీట్గా మనం పాతికిపోవాలని కాదు. సో మనం వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే సో ఇట్స్ బెటర్ మనం లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అది మీకు స్పీకింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు స్పీకింగ్ చేసినప్పుడు కూడా మీరు ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ ద్వారా అసలు మీ ఇంగ్లీష్ ఎలా ఉంది, టోన్ ఎలా ఉంది, గ్రామర్ ఎలా ఉంది, వాళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్ అడిగితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అదనమాట స్పీకింగ్లో చూసుకుంటే. నెక్స్ట్ మనం గ్రేడ్స్ గురించి, స్కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రేడ్స్లో చూసుకుంటే మీకు A to E అనేది ఉంటుంది. అండ్ స్కోర్స్లో చూసుకుంటే మీకు 0 to 500 అనేది ఉంటుంది. మీకు 440 to 500 వస్తే మీకు అది A గ్రేడ్. అండ్ 350 to 440 వస్తే B గ్రేడ్. 300 to 340 వస్తే C+. అండ్ 200 to 290 C గ్రేడ్. అండ్ 100 to 190 D గ్రేడ్. అండ్ 0 to 90 E గ్రేడ్. సో ఈ గ్రేడ్స్ అండ్ స్కోర్స్ వైజ్లో మీకు స్కోర్స్ అనేవి ఇస్తారనమాట. ఇంకా క్లబ్బింగ్ విషయానికి వచ్చేస్తే మీరు OET స్కోర్స్ క్లబ్ చేసుకోవచ్చు. క్లబ్బింగ్ ఎలా అంటే మీకు ఫర్ సపోజ్ లిస్నింగ్లో కానీ రీడింగ్లో కానీ B గ్రేడ్ వచ్చి స్పీకింగ్లో రైటింగ్లో C+ వచ్చింది అనుకోండి, మీరు నెక్స్ట్ సిట్టింగ్లో వితిన్ 6 monthsలో మళ్ళీ మీరు 4 modules రాసుకొని ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు స్పీకింగ్లో కానీ రైటింగ్లో కానీ B గ్రేడ్ వచ్చి నెక్స్ట్ రీడింగ్లో లిస్నింగ్లో C+ వస్తే మీరు ఆ స్కోర్స్ అనేవి మీరు క్లబ్ చేసుకోవచ్చు. క్లబ్బింగ్ స్కోర్స్ ఆస్ట్రేలియా, UK ఇంకా ఈ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అదనమాట. ఎలాగైనా సరే మీకు C+ అయితే కంపల్సరీగా రావాలి ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో. అప్పుడే మీరు క్లబ్ చేసుకోగలరు. ఫర్ సపోజ్ మీకు లిసనింగ్ రీడింగ్లో C వచ్చి స్పీకింగ్ రైటింగ్లో B గ్రేడ్ వస్తే మీరు క్లబ్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే మినిమం C+ అనేది వాళ్ళు చూస్తారు క్లబ్బింగ్కి. అండ్ మేక్ ష్యూర్ లైక్ ఇట్ ఈస్ వితిన్ 6 months. 6 months దాటిందంటే మళ్ళీ మీరు అది స్కోర్స్ క్లబ్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అది దట్స్ ఆల్ అబౌట్ OET. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.